కల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం వేదవ్యాస వివర్ధితం శృతిశిరోబీజం ప్రబోధాంకురం నానాశాస్త్రరహస్యశాఖమరతి శాంతిప్రవాళాంకితం కృష్ణాంఘ్రిద్వయ భక్తిపుష్పసురభిం మోక్షప్రదం జ్ఞానినాం. సచ్చిదానంద అనంతాత్మ స్వరూపులైన దివ్యాత్మ పోయిన వారంలో భగవద్గీత 9వ అధ్యాయంలో 28వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ప్రతి వారం మాదిరిగానే ఈరోజు కూడా అందరం కలిపి సామూహికంగా అధ్యాయాన్ని పారాయణం చేసి తదనంతరం జరిగినటువంటి శ్లోకాలను కొద్దిగా గుర్తు చేసుకుని ప్రతిమ శ్లోకాల మీద వివరణ చేసుకుందాం. అందరం కలిపి పారాయణం చేయాలి. ఓం చక్కగా పారాయణ చేశారు. కొద్దిగా శ్లోకాలను వివరణ చేసుకుందాం. పోయిన వారంలో 28వ శ్లోకం దగ్గర ఆగాం. ఆ శ్లోకాన్ని ఒకసారి చూద్దాం. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మ బంధనై సన్యాసయోగయుక్తాత్మ విముక్తో మాముపైష్యసి. శ్లోకాన్ని వివరణ చేసుకునే ముందు కొంచెం ఎదురుకెళ్దాం. 22వ శ్లోకంలో ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. అనన్యాసింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అది మనం చెప్పుకున్నాం. ఏంటి దాని అర్థం అంటే సర్వవ్యాపకమైనటువంటి దేవుళ్ళలోనే మనం అందరం ఉన్నాం లేదా మన అందరిలోనే ఆ దేవుడే ఉన్నాడు. మనందరం ఆ దేవుళ్ళలోనే ఉన్నాం. అంచేత ఆ దేవుడికి మనకి భేదం లేదని తెలుసుకోవటమే అనన్యా చింతయంతమం. ఎలాగో ఉపాసన చేయాలి భగవంతుడిని? భగవంతుడు మనకంటే వేరుగా లేడు. ఆయన స్వస్వరూపం, మన స్వస్వరూపం ఒకటి. ఆయన భౌతికమైనటువంటి రూపం ఉందనుకోండి, ఆ రూపానికి మన రూపానికి భేదం ఉంది. ఇక్కడ మనం అనేక మంది ఉన్నాం కదా, మరి ఒకరి రూపానికి భేదం ఉంది కదా. ఆత్మకో మనందరిలోనే ఒకే ఆత్మ ఉంది, దానికి భేదం లేదు. పై ఆకారాలకు మాత్రం భేదం ఉంది. ఈయన నొక్కి నొక్కి ఏం చెప్తున్నాడు? ఆకారాలను వదిలేసి ఆకారాలకు అన్నిటికీ ఆధారంగా ఏ స్వరూపం ఉందో దాన్ని ధ్యానించమంటున్నాడు. అలా ధ్యానించినటువంటి వారి యొక్క యోగక్షేమాలన్నీ కూడా నేనే చూస్తాను అని ఆ శ్లోకం యొక్క భావం. అయితే అలా చేయకుండా మనిషిలో ఏం చేస్తున్నాం? అనేక రకాలుగా 20వ శ్లోకం చూడండి, మళ్ళీ ఎదరికెళ్ళి త్రైవిద్యామాం సోమపాహ పూతపాప యజ్ఞర్విష్ట స్వర్గతం ప్రార్థయంతు. అంటే యజ్ఞాలు యాగాలు చేసేటటువంటి వాళ్ళు వేద మంత్రాల ద్వారా ప్రార్థనలు చేస్తారు పుణ్యం కోసం, స్వర్గం కోసం. అప్పుడు స్వర్గం అవుతుంది. తే పుణ్యం ఆచార్య సురేంద్రలో వాళ్ళకి నిజంగానే పుణ్యం వస్తుంది, స్వర్గం కూడా వస్తుంది. మరి స్వర్గం వచ్చిన తర్వాత స్వర్గలోకంలో శాశ్వతంగా స్థిరంగా ఉండవు. స్వర్గంలో సుఖం ఉంటుంది. ఆ సుఖాలని శేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మధ్యలోకం విషయం. ఆ పుణ్యకర్మలు అక్కడ అనిపించిన తర్వాత తరిగిపోయిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చేస్తారు. ఏవం త్రయీ ధర్మమను ప్రపన్నా గతాగతం కామాలభంది. ఈ రకంగా మళ్ళీ స్వర్గం వెళ్ళాలంటే మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ పుణ్యాలు చేసుకోవాలి. అప్పుడు స్వర్గం వస్తుంది. మళ్ళీ అది అయిపోయిన కిందకు వచ్చేస్తాడు. మళ్ళీ కావాలంటే మళ్ళీ చెయ్యాలి. మనం ఎక్కడికన్నా వెళ్ళి ఏదైనా పట్టుకెళ్ళి సుఖాలు అనిపించి మళ్ళీ వచ్చేసినట్టుగా స్వర్గం అనేటువంటిది తిరుగుతూ ఉంటాం. కానీ అక్కడ శాశ్వతంగా ఉంచరు. ఈ రకంగా భగవంతుడిని ఆ స్వస్వరూపం పరంగా ఆరాధన చేస్తే అలా తిరిగి రావడాలు ఉండవు. కేవలం ఆకారాన్ని మాత్రమే పట్టుకుంటే తిరిగి రావడాలు ఉంటాయి.
ఇది వదిలేసేసి, అంటే ఈ జ్ఞాన మార్గాన్ని వదిలేసి మరి ఇంకో యజ్ఞయాగాదుల పుణ్యం కోసం ఇది కూడా కాకుండా ఇంకొక సిద్ధాంతం ఉంది. ఏ ప్యన్య దేవతా భక్త యజంతే శ్రద్ధయాన్విత, ఎంతో భక్తి శ్రద్ధలతో ఇతర దేవతలను ఆరాధన చేస్తుంటారు. అలా ఇతర దేవతలను ఆరాధన చేసినటువంటి వాళ్ళకి కూడా యజంతే శ్రద్ధయాన్విత తేపి మామేవ కౌంతేయ యజంతి అవధి పూర్వం. అక్కడ ఏంటంటే స్వర్గం రాకపోయినా వేరే వేరే రూపంలో వేరే వేరే దేవతలను ఆరాధించడం వల్ల ఎలా శ్రద్ధగా చేసినప్పటికీ కూడా అది విధిపూర్వకమైనటువంటి విధానం కాదు, అది శాస్త్ర ప్రమాణానికి సంబంధించినటువంటిది కాదు. అయినప్పటికీ నేనంతటా వ్యాపించి ఉన్నాను కనుక, అందరూ నాలోనే ఉన్నారు కనుక, ఏ రకంగా ఎవరిని ఆరాధించినప్పటికీ కూడా ఏపి మామేవ కౌంతేయ యజంతి అవధి పూర్వకం. ఇప్పుడు ఆ రూపంలో వచ్చి వాళ్ళని నేనే అనుగ్రహించవలసి వస్తుంది. ఏ రకంగా చూసినా మొత్తం మీద పరమాత్మగా చెప్తుంది. ఈ రకంగా అహం హి సర్వయజ్ఞానం భోక్తాశ ప్రభుదేవ. సమస్త యజ్ఞాలకు కానీ పూజలు వ్రతాలు నోములు ప్రార్థనలు అన్నిటికీ కూడా నేనే కారణం, నేనే భోక్త, నేనే ప్రభు. అతుమా అభిజానంతే తత్వేనా తస్యవంతితే. ఈ రకంగా మొత్తం అంతా ఆయనకి చెందుతుంది. నువ్వు నీ స్వభావాన్ని అనుసరించి నువ్వు ఇలా చేసుకుంటే ఇలాగా, అలా చేసుకుంటే అలాగా. దేవతను ఆరాధించుకుంటే ఆరాధించుకో, యజ్ఞయాగాదులు చేస్తావో అలాగే చేసుకో, లేదా అనన్య సంతగత్యం అలా చేసుకుంటే అలా చేసుకో. ప్రతిదానికి వేరే వేరే ఫలితాలు ఉన్నాయి. అలా కాకుండా యాంతి దేవ రథదేవ అని పితృణ్యాంతి పితృవత. కొంతమంది అయితే రకరకాల భూత ప్రాతాలను కూడా పూజిస్తారు, దేవతలను ఆరాధిస్తారు, పితృదేవతలను ఆరాధిస్తారు. భూతాన్ని యాంతి భూతేజ్య యాంతి మధ్వాజినోత్వం. అంటే అలాగా ఆరాధించడం వల్ల చెట్టు చివరిలో వాళ్ళు ఆ దేవతను పొందుతారు. దేవతను పొందేది మోక్షం కాదు, స్వర్గలోకము కూడా కాదు, మళ్ళీ జన్మ తీసుకొచ్చి పెడతారు. ఈ రకంగా ఎవరెవరిని ఏ రకంగా ఆరాధించినప్పటికీ ఆయనకే చెందుతుంది. ఇంకా పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అచినామి ప్రయతాత్మ. అంటే పత్రం కానీ పుష్పం కానీ వీటి గురించి మనం వివరంగా చెప్పుకున్నాం. పత్రం అంటే మనస్సు, అంటే బాహ్యంగా ఆంతర్యంగా బాహ్యార్థము. మన శాస్త్రాలన్నీ కూడా వాచ్యార్థము లక్ష్యార్థము, బాహ్యార్థము అంతరార్థము. పత్రం అంటే ఆకు, పుష్పం అంటే పువ్వు, ఫలం అంటే పండు, జలం తోయం అంటే జలం. ఇందులో ఏ అర్పించినా నేను ప్రీతితోటి తినేస్తానంటున్నాడు. అశ్నామి ప్రీతాత్మన, ప్రీతితో ఆరగించేస్తానంటున్నాడు. అంటే అర్థం ఏంటండి? ముందే చెప్తున్నాం మనం, మనసు అంటే అన్ని మనసులోనే పెడుతున్నాం. మనసే మనల్ని బంధిస్తుంది, మనసే ముక్తిని కలిగిస్తుంది, మనసుని స్వర్గం కలిగిస్తుంది. మనసే రకరకాలైనటువంటి కార్యాలన్నిటికీ కూడా మనసే కారణం అవుతుంది. అంచేది మనసును పత్రం ఆయనకి ఇచ్చేయమంటున్నాడు యోగ మార్గం ద్వారా. పుష్పం అంటే పండు, అంటే వికసించేది బుద్ధి, బుద్ధిని అంటే మనసుని, బుద్ధిని. అహంకారం అంటే ఫలం, అహంకారాన్ని. తోయం అంటే చిత్తం. నాలుగాటిని అర్పించేది ఇతను ఉండడు. ఎవరు? ఈ చూడండి, బాగా గుర్తు పెట్టుకోండి. ఈ నాలుగు ఎవరైతే తీసేస్తారో ఆ జీవుడు ఉండడు. శ్లోకాలన్నిటిలోని ఇంకా ఎదరికెళ్ళినప్పటికీ కూడా అదే పాయింట్. ఏది తీసేయాలి? ఈ నాలుగాటిల్లోని. ఇప్పుడు ఈ నాలుగు శుద్ధం చేయడం ఒక లెక్క, తీసేయడం ఇంకొక లెక్క. శుద్ధం చేసినటువంటి వాడిని ఏమన్నాడు అక్కడ 12వ శ్లోకంలోను 13వ శ్లోకంలో, మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాచద. అంటే మనసు బుద్ధి చిత్త అహంకారాలను శుద్ధం చేస్తే ఆ శుద్ధమైనటువంటి వారిని, ఆ జీవుడిని మహాత్ములు అన్నారు. అంటే ఆ ప్రకృతి శుద్ధ సాత్విక ప్రకృతి అయింది. అదే ప్రకృతి మలినమైతే అది అసురు ప్రకృతి. అంటే మనసు బుద్ధి చిత్త అహంకారాన్ని ఏకవచనంతో పిలిచేమనుకోండి, ఏమంటారు దాన్ని? అంతఃకరణం అంటారు. అంటే మన అంతఃకరణం మల విక్షేప ఆవరణ దోషాలతో కూడుకుని ఉంటుంది.
చాలాసార్లు చెప్పుకున్నాం. మలదోషం అంటే జాలి దయ లేకుండా పాప సంబంధమైనటువంటి పనులు చేసేటటువంటి ఆలోచన ఎవరైతే అలాంటి పనులు ఎవరు చేస్తారో అదంతా మనసులో ఉన్నటువంటి మలదోషం. మనసు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తుంది అనుకోండి, విక్షేప దోషం. దేవుడి గురించి కానీ తన స్వస్వరూపం గురించి కానీ తెలియలేదనుకోండి, అది ఆవరణ దోషం. ఇప్పుడు మలదోషం పోవడం కోసం ఈ కర్మోపాసనల ద్వారా మలదోషం పోతుంది. జ్ఞానం కలగదు, మలదోషం పోయింది. యోగ మార్గంలో విక్షేప దోషం పోతుంది. అంటే మనం సాధన చేసేటప్పుడు మళ్ళీ ప్రయత్నం చేస్తే విక్షేప దోషం పోతుంది. సత్సంగం వదలకుండగా చాలా మనసు పెట్టి ఆలకించారనుకోండి, ఆవరణ దోషం పోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, 3 దోషాలు ఉన్నాయి అంతఃకరణలో. ఒకటి మలదోషం, ఇంకొకటి విక్షేప దోషం. ఇప్పుడు కేవలం కర్మోపాసనలు మలదోషాన్నే పోగొడతాయి, యోగం విక్షోపదేశాన్నే పోగొడతాయి. యోగం మలదోషాన్ని విక్షోపదేశాన్ని కూడా పోగొడతాయి. జ్ఞానం మల విక్షేప ఆవరణ దోషాలను మూడిటిని కూడా పోకూడదు. బాగా నోట్ చేసుకోండి, ఎక్కడైతే జ్ఞానం కలిగిందో అక్కడ మలదోషము విక్షేప దోషము ఆవరణ దోషం 3 పోతాయి. అంటే జ్ఞానంలోకి రావాలి. కేవలం కర్మోపాసనలోనే ఉన్నాడు అనుకోండి, మలదోషం మాత్రమే పోతుంది. అంతఃకరణలో మళ్ళా విక్షేప ఆవరణ దోషాలు పోయినాయి అనుకోండి, మనసు శుద్ధమైంది. అంటే అంతఃకరణ శుద్ధమైంది. అంతఃకరణం శుద్ధమైనటువంటి వాడు మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి ఆశ్రిత, అతను దేవుడు అవుతాడు. ఈశ్వరుడే అతని యొక్క బాధ్యత అంతా వహిస్తాడు. ఆ రకంగా ఎవడైతే చేసుకుంటున్నాడో ఈ మల విక్షేప ఆవరణ దోషాలతో కూడుకున్నటువంటి అంతఃకరణాన్ని శుద్ధం చేసుకోవడం ఒక లెక్క. తీసేయటం ఎలా తీసేయాలి? ఇక్కడ ఏమని చెప్పాడు ఈయన? తీసేయమంటలేదు, ఇచ్చేయమంటున్నాడు. అంటే నీ మనసు, నీ బుద్ధి, నీ చిత్తం, నీ అహంకారం 4 ఉన్నాయి కదండి. నా మనసు బాగోలేదండి అనకూడదు. ఎందుకని? ఆయనకి ఇచ్చేస్తే ఇంక నీకు మనసు ఎక్కడదే? మనసు కానీ బుద్ధి కానీ చిత్త అహంకారాలు కానీ నేను నాది అనేది అంతా దేవుడికి సమర్పించేయటమే. ఎలాగా? శుభాశుభ ఫలే దేవం. అంటే పాపకర్మలు కానీ పుణ్యకర్మలు కానీ. ఇప్పుడు ఆ శ్లోకం కంటే మనం ఆగాం. శుభాశుభ ఫలైరేవం. ఈ శ్లోకం అవగాహన చేసుకోవడం కోసం ఈ శ్లోకాలన్నీ మళ్ళీ ఒకసారి వివరణ చేసుకుంటూ రావాల్సి వచ్చింది. మోక్షం అంటున్నాం కదండి, పదే అంటున్నారా? మనం కూడా చెప్పుకున్నాం కదా. ఏటి మోక్షం ఏంటి అసలు? ఇక్కడ చెప్పాడు ఆ విషయాన్ని స్పష్టంగా. దేని నుంచి మోక్షం? శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనహై. అంటే మనం ఈ మల విక్షేప ఆవరణ దోషాలతో కూడుకున్నటువంటి అంతఃకరణం కలిగి ఉండి, నేను కొంచెం తెలివైన ఉండను, లేదా బలమైన ఉండను, డబ్బున్నా ఉండను, డబ్బు లేని ఉండను, ఏదేదో మరి మనకున్నటువంటి స్థితిగతులను అనుసరించి మనకు స్వభావం ఉంటుంది కదా. ఆ స్వభావాన్ని అనుసరించి కొంచెం డబ్బున్నవాడు కొంచెం ఏదైనా విధిగా దానం చేయొచ్చు, లేనటువంటి వాడు చేయలేడు. అంటే వాడు తాహత లేదు, వీడికి తాహత ఉంది. ఇలాగా కర్మలు చేస్తున్నాం కదా. చేసినప్పుడు చేసేటటువంటి కర్మలు శుభకర్మలు, అశుభ కర్మలు అని చెప్పేసి 2 రకాలు. శుభకర్మ చేసినా అశుభ కర్మ చేసినా, ఏ కర్మ చేసినా నీ అంతఃకరణం యొక్క స్వభావాన్ని బట్టి చేస్తావు. ఇంతమంది గుచ్చి నొక్కిపెట్టి చెప్పి ఈ పని చేసుకోండి, ఈ పని చేసుకోండి అంటే చేయరండి. చేయరు. వాళ్ళకి ఆ స్వభావం ఉండాలి. స్వభావం లేకుండా ఎవ్వడ కూడా చేయడు. అందుకని అనేక జన్మల నుంచి చేసినటువంటి కర్మ ఫలాలను అనుసరించి అతనికి ఒక స్వభావం ఏర్పడుతుంది. ఒకడికి జాలి ఎక్కువ ఉంటుంది, ఒకడికి ప్రేమ ఎక్కువ ఉంటుంది, ఒకటి చాలా కఠోరంగా ఉంటాడు. ఎంత బాధపడిపోతున్నా సరే ఎంత కూడా జాలి పడ్డు. ఏం చేతని? అనేక జన్మల యొక్క సంస్కారం, స్వభావం. అనేక పాపకర్మలు చేసి వచ్చినటువంటి వాడు, పుణ్యకర్మలు చేసి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు కదా. ఈ రకంగా ఒక స్వభావం కలిగి అలవాటు పడిపోదు. వాసన అంటారు దాన్నే. వాసన అంటే మనం పట్టుకున్నటువంటి వస్త్రాల మీద లేదా ఒంటి మీదనో చెమట బాగా పడేసి మురికి వాసన వచ్చేస్తుంది అనుకోండి, దాన్నే అది అంటే వాసన అంటారు.
ఆ వాసన అలాంటి వాసనే మనసులో పట్టింది. శరీరానికి పట్టినటువంటి వాసన శుభ్రంగా సబ్బుతో స్నానం చేస్తే పోద్ది. మనసుకు పట్టినటువంటి వాసన ఎలా పోద్ది? మనసుకు కూడా రకరకాల కర్మలు చేస్తాను కదా, ఊరికి ఎవడో కూర్చోట్లేదు కదా. ఆ కర్మలు చేసినప్పుడు ఏమవుతుంది? ఆ కర్మలకి సంబంధించినటువంటి ఫలితం అంటుకుంటుంది. అదే స్వభావం. ఆ స్వభావం వల్లే మళ్ళీ అలాంటి కర్మ చేయడానికి కోరుకుంటాడు. అలవాటు అయిపోయింది. పాపం చేయడానికి వెనకాడు. అలా ఏమి లేకపోయినా సరే దాన ధర్మాలు చేసేస్తుంటాడు. స్వభావం అయిపోయింది. ఈ రకంగా శుభాశుభ ఫలైరేవం అంతఃకరణాన్నే ఇది ఆచరించుకుని ఉన్నది. మనం చేసేటటువంటి శుభకర్మలు కానీ అశుభ కర్మలు కానీ మనం మాట్లాడుతున్నాం కదండి. అంతఃకరణ యొక్క స్వభావాన్ని అనుసరించే మాట వస్తుంది. మాట ఎందుకు వస్తుంది? మాట రావాలి అంటే ఆ లోపల ఏ వాసనతో కూడుకునుందో అంతఃకరణం, ఆ వాసనకి సంబంధించినటువంటి వాక్యమే వస్తుంది. అంతేగాని ఇలా మాట్లాడు అలా మాట్లాడంటే ఒకవేళ మనం మాట్లాడమంటే మాట్లాడతాడే కానీ మామూలుగా ఊరుకుంటే ఆ మాటలు వచ్చేస్తాయి. ఏ మాటలు? లోపల అంతఃకరణం ఏ స్వభావం కలిగి ఉందో దానికి సంబంధించినటువంటి మాట వచ్చేది. మాట వస్తుంది అంటే మనసు యొక్క స్వభావం సులువుగా కనిపెట్టచ్చు. ఎవరినైనా సరే అతని స్వభావం ఎలాంటిదో మాట్లాడేటంటే తెలియదు. మాట్లాడకపోతేనో స్వభావాన్ని కనిపెట్టడం అతను ఎలాంటివాడో తెలదు ఇంక మనకి. ఎందుకని మాట్లాడతలేదు అతను. మాట్లాడితే తెలుసు. శరీరాన్ని ఎలాంటి చెట్టు రాసుకున్నాడో చెప్పొచ్చు కానీ మనసును మాట్లాడితే చెప్పచ్చు, మాట్లాడకపోతే చెప్పలేం. అలాగే అతను చేసే పనులను బట్టి చెప్పచ్చు, మాటను బట్టి చెప్పచ్చు. అంటే ఆ అంతఃకరణం ఎలాంటి స్వభావం కలిగి ఉందో అతను చేసే పనులు కూడా అలాగ ఉంటాయి. దానము, ధర్మము, సత్కర్మలు, ఉపాసనా కర్మలు ఇవన్నీ ఆ లోపల అంతఃకరణంలో లేకపోతే చేయడు. అంతఃకరణంలో ఉండాలి. అంటే ఏమర్థం అవుతుంది ఇక్కడ మనకి? అంతఃకరణానికి ఒక స్వభావం ఏర్పడింది. ముందు జన్మలో స్వభావం. ఇప్పుడు మనం పుట్టిన దగ్గర నుంచి ఏ కర్మలు చేస్తున్నాం కదండి. కర్మలు చేయటానికి ఈ రకమైనటువంటి నాకు కోపం ఎక్కువ అన్నాడు అనుకోండి, అది ఎప్పుడుది? నాకు ఆశ ఎక్కువ. ఎప్పుడుది? ముందు జన్మలోది. అది అంతఃకరణను పట్టుకుని ఉంది ఆ ఆశ, అది ఆ కోపం, ఆ అహంకారం, ఆ దుర్మార్గము బుద్ధి, ఇవన్నీ అంతఃకరణలో ఆచరించుకుని ఉన్నాయి. ఆ స్వభావం నశించలేదు అతనికి. ఆ అంతఃకరణంతో మళ్ళీ జన్మకు వచ్చాడు. ఇప్పుడు మనిషి చనిపోయాడు అనుకోండి, చనిపోయినటువంటి మనిషికి ఏం మిగిలింది? ఎలా దొరుకుతుంది? చనిపోయినటువంటి వాడికి ఎలా దొరుకుతుంది? ఆత్మకి నాశనం లేదు. కానీ ఆత్మను ఆచరించుకుని ఉన్నటువంటి అంతఃకరణం నశించలేదు. ఏమర్థమైంది? ఇప్పుడు మన స్వభావం ఉంది కదా, దేంట్లో ఉంది స్వభావం? అంతఃకరణంలో ఉంది. అంతఃకరణంలో ఉన్నటువంటి స్వభావంతో అంతఃకరణం ఏ స్వభావంతో తయారు చేసినట్టు చనిపోయేదాకా ఆ స్వభావంతో అంతఃకరణం బయటకు వెళ్ళింది. అంతఃకరణ దేన్ని ఆచరించుకుని ఉంది? ఆత్మను ఆచరించుకుని ఉంది. స్వభావం దేన్ని ఆచరించుకుని ఉంది? అంతఃకరణాన్ని ఆచరించుకుని ఉంది. ఏమన్నా అర్థమైందా? ఆత్మను ఆశ్రయించుకుని అంతఃకరణం ఉంది, స్వభావం అంతఃకరణాన్ని ఆశ్రయించుకుని ఉంది. ఇప్పుడు శరీరం వదిలేసింది. ఈ అంతఃకరణం ఏమని పట్టుకోవాలి? చెట్టుని పడుకొట్టేసారండి. చెట్టు మీద పచ్చి గూడు పెట్టుకుంది. ఏమవుతుంది అది? చెట్టు లేదు, అట్టి మాదిరిగా శరీరం పడిపోయింది. శరీరం ఒక వృక్షం. మరి ఆ శరీరాన్ని ఆశ్రయించుకున్నటువంటి జీవుడు ఉన్నాడు కదండి, ఆ జీవుడికి ఒక అంతఃకరణం ఉంది, తన స్వరూపం ఉంది. తన స్వరూపం ఆత్మ. ఆ ఆ స్వరూపాన్ని ఆశ్రయించుకున్నటువంటి అంతఃకరణం, స్వరూపం ఉంది, అంతఃకరణం ఉంది. అంతఃకరణంలో స్వభావం కూడా ఉంది. ఈ అంతఃకరణం స్వభావంతో జీవుడు బయటికి వెళ్ళాడు. ఏ స్వభావంతో బయటికి వెళ్ళాడో ఆ స్వభావం నశించలేదు కనుక మళ్ళీ ఇంకో శరీరం వచ్చింది కదండి, ఆ స్వభావాన్నే చూపెడతారు. ముందు స్వభావాన్నే చూపెడతారు. ఆ స్వభావం వదలాలి, వదలలేదు, వదిలించుకోలేదు, వదిలించుకోవడానికి ప్రయత్నం చేయలేదు.
ఏయో కర్మలు చేశాడు. శుభ అశుభ ఫలైరేవం. ఆ స్వభావంతో అంటే ఏ కర్మలు చేసి స్వభావం ఏర్పడిందో ఆ స్వభావం నశించలేదు. మళ్ళీ జన్మ స్వర్గమో నరకమో తిరిగేడు మళ్ళీ శరీరం తగిలించుకున్నాడు. ఇప్పుడు ఏముండిపోయింది? శుభ అశుభ కర్మల తాలూకు ఫలితం ఉంది కదా, ఆ ఫలితం అనిపించాలి. అనిపించటం కోసం అదే ఇత్తనం. శుభాశుభ ఫలేరేవం. ఆ ఫలాన్ని అనుసరించడానికి అతనికి అంతఃకరణం మిగిలింది. అంతఃకరణంలో ఫలం ఉంది, దానికి స్వభావం ఉంది. ఆ బీజం పోలేదు. నేనేం దేన్ని మోక్షం అన్నాం కదండి. శుభాశుభ ఫలేరేవం మోక్షసే కర్మ బంధనహై. కర్మ చేస్తున్నాం. కర్మ చేసేటప్పుడు ఫలం ఏర్పడుతుంది కదా, ఆ ఫలమే బంధిస్తుంది. ఏది బంధిస్తుంది? మనల్ని ఏది బంధించింది? ఏది జన్మ కలిగించింది? స్వర్గానికి తీసుకెళ్ళింది ఏది? నరకానికి తీసుకెళ్ళింది ఏది? లేక మనిషి జన్మలోనో పశువు జన్మలోనో కలిగించింది ఏది? ఫలం. ఫలం అంటే ఏది? మనం చేసినటువంటి కర్మఫలం. అంటే ఏమన్నాడు ఇక్కడ? కర్మ బంధనహై. మనం ఏ కర్మ చేసినా సరే బంధం ఏర్పడుతుంది. ఆ కర్మ అంటుకోలేదనుకోండి, కర్మ అంటుకోకపోతే ఏమి లేదు? బంధం లేదు. ఏ బంధం? పుణ్యకర్మ తాలూకు పాపకర్మ తాలూకు ఏ ఫలము అంటుకోలేదు, అంతఃకరణాన్ని అంటుకోలేదు. ఫలం అంటుకోకపోతే అంతఃకరణంలో ఏం లేదు? స్వభావం లేదు, బీజం లేదు. ఇప్పుడేమైంది? శుభాశుభ ఫలేరేవం మోక్షసే కర్మ బంధన. కర్మలో ఫలితాన్ని తీసేస్తే అదే మోక్షం అంటాడు. జీవుడు దేవుళ్ళో కలిసిపోవటం మోక్షం అంటం లేదు. జీవుడు దేవుడే, మళ్ళీ దేవుడు అయిపోవటం ఏంటి అతను? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నువ్వు దేవుడివే. కానీ నిన్ను ఏది బంధించింది? కర్మ బంధించింది. కర్మ ఎందుకు బంధించింది? కర్మకి కారణం ఏది? నీ స్వభావం. నీ స్వభావం దేన్ని పట్టుకున్నది? నీ అంతఃకరణాన్ని. అంచేత నువ్వేం చేయాలి? పత్రం పుష్పం ఫలం తోయం. ఈ అంతఃకరణను ఇచ్చేసేవనుకో దేవుడికి, అప్పుడు ఏమంటుకోద్దు? దాన్ని కర్మ అంటుకోదు. స్వభావం లేదు, ఫలితం లేదు. ఈ రకంగా శుభాశుభ ఫలేరేవం మోక్షసే కర్మ బంధన. అది మోక్షం అంటే. అంతేగాని జీవుడి తరాచరి దేవుడిలో కలిపేటువంటి ఉండదు. జీవుడు దేవుడే. దేవుడికి తేడా లేదు. మమైవ అంశో జీవలోకో జీవభూత సనాతన. సనాతనమైనటువంటి దేవాది దేవుడే జీవుడు కూడా. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఉపనిషత్తు. అంటే జీవుడు సనాతనమైనటువంటి దేవుడే, కానీ అతనికి అది తెల్లలేదు. అది తెలియకపోవటం జ్ఞానం లేకపోవటం. ఆ జ్ఞానం కలిగిందనుకోండి, ఆ జ్ఞానం లేక ఇన్ని గొడవలు పడుతున్నాడు, ఇన్ని రకాల కర్మలు చేస్తున్నాడు, ఇన్ని రకాల స్వభావాలతో ఇన్నిసార్లు వస్తూ పోతున్నాడు. సన్యాస యోగ యుక్తాత్మ విముక్తో మాముపైష్యసి. జీవుడు దేవుడు అయిపోతాడు అంటే ఏంటో చెప్తున్నాడండి. సన్యాస యోగ యుక్తాత్మ. సరిగ్గా అవగాహన చేసుకోకపోతే సన్యాసం అంటే ఏంటండి? భార్య బిడ్డలను వదిలేసి కాషాయ బట్టలు కట్టుకోవటం, దాన్నే కదా సన్యాసం అంటారు. ఎవడికైతే సన్యాసం పుచ్చుకున్నాడో వాడికి కర్మ వదిలేసేసి మోక్షం పొందేస్తాడు. ఆ పదం అదేనా అర్థం? చూడండి, అక్కడ ఏమని చెప్పాడు? అక్కడ సన్యాస అదొక పదం, యోగము ఇదొక పదం, యుక్తాత్మ ఇదొక పదం. 3 పదాలు. సన్యాస యోగ యుక్తాత్మ. సన్యాసం అంటే ఏటి? యోగం అంటే ఏటి? యోగం అంటే మనం సాధన అంటున్నాం కదా, శ్వాస మీద మనసు పెట్టి కూర్చోవటం యోగం. యుక్తి అంటే సాధన చేయటం. యుక్తాత్మ అంటే యోగం చేయటం. యోగం చేయలేదు, యోగము చేస్తే యుక్త. సన్యాస యోగ యుక్తాత్మ. ఎవడైతే యోగాభ్యాసంలో సాధన చేశాడో
సాధన చేసినటువంటి వాడికి సన్యాసం ఏర్పడుతుంది. అదేంటి కాషాయ బట్టలు కట్టుకుంటే కదా సన్యాసం. యోగయుక్తాత్మ, యోగంతో కూడుకున్నటువంటి యుక్తి అంటే యోగంతో కూడుకున్నటువంటి వాడికి సన్యాసం ఏర్పడుతుంది. ఎలాగ ఏర్పడుతుంది? శ్వాస మనసు. శ్వాస మనసు ఆగితే ఏమైనట్టు? అంతఃకరణం పోతుంది కదా. అంతఃకరణం పోతే ఏం మిగిలింది? ఇంకా నేను నాది అనేది పోయింది కదండి. అది సన్యాసం. సన్యాసం అంటే శరీర ప్రాణమానసాదులు ఊడిపోవడం సన్యాసం. ఇది ఎక్కడ జరుగుతుంది? ఈ సన్యాసం యోగంలో జరుగుతుంది. అంటే ఎప్పుడు దాకా సాధన చెయ్యాలి? సన్యాసం అయ్యేదాకా చెయ్యాలి. సంన్యాసము. న్యాసం అంటే వదలడం. సం అంటే పూర్తిగా వదలడం. కొంచెమే ఊడింది, కొంచెమే పోయింది, అలా కాదు. మొత్తం అంతా ఊడిపోతే నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను ఇంతటి వాడిని, నేను అంతటి వాడిని, ఈ స్వభావం కూడా పోతుంది. అది పోలేదు అంటే ఇది పోలేదు అన్నాడు. పూర్తిగా పోవాలి. సన్యాస యోగ యుక్తాత్మ విముక్తో మాముపైష్యసి. నువ్వు దేనితోటి విముక్తిని పొందేవు? నీ అంతఃకరణంతో. అంతఃకరణం దేనితోటి విముక్తి పొందాలి? నువ్వు చేసే కర్మతోటి. నువ్వు చేసిన కర్మ అంటుకోకుండా ఉండాలి. నువ్వు చేసేటటువంటి కర్మ అంటుకోకుండా ఉండడం అంటే కర్మ ఏం చేస్తుంది? మనకి ఫలితాన్ని. ఆ ఫలితం అంటుకోవట్లేదు. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మ బంధన. ఎవరికైతే చేసినటువంటి కర్మలకు ఫలితం అంటుకోలేదో వాడు మోక్షాన్ని పొందుతాడు. ఎవడైతే కర్మలు చేసాడో ఫలితాన్ని అంటుకోలేదు అన్నాడు కదండి. ఎవడికి అంటుకోలేదు? ఈనాడికి అన్నం పెట్టానండి, వీడికి చీర ఎట్టానండి, వీడి జాకెట్ ఎట్టానండి, వీడికి పంచి ఎట్టానండి అన్నాడు అనుకోండి, అంటుకున్నట్టు అంటుకోలేదా? తెలిసిపోతుంది కదా. నేను అది చేశానండి, నేను ఇది చేశానండి, ఊరికి ఉపకారం చేశానండి, అక్కడ ఏదో రామాలయం కట్టించానండి, కృష్ణాలయం కట్టించండి, అభిషేకాలు చేయించానండి, ఊళ్ళు అలా చేశానండి, ఇలా చేశానండి అన్నాడు అనుకోండి. నేను పెళ్లి చేశాను, పేరంటాలు చేశాను, అంటుకున్నట్టు అంటుకోలేదంట. అంటుకోవడం అంటే ఏంటండి? నేను చేసేనని అనడమే అంటుకోవటం. అక్కడ నేను వస్తున్నాడు కదా, నేను చెప్పాడు, నేను ఎంత సాధన చేశానండి అన్నాడా? అంటుకుంది. ఎంత బాగా శ్లోకాలు చదువుతానండి, నేను ఎన్ని పారాయణలు చేయించానండి, ఎన్ని యజ్ఞాలు చేశానండి, ఎన్ని అభిషేకాలు చేయించానండి, ఏమవుతుంది? అంటుకోకూడదు అన్నాడైనా. అశుభకర్మ శుభాశుభ ఫలేరేవం. నువ్వు యజ్ఞాలు చెయ్యి, యాగాలు చెయ్యి, పూజలు చెయ్యి, అన్నీ శుభకర్మలు. పాపాలు అశుభకర్మలు రెండు అంటుకోకూడదు. నువ్వు రెండు వదలాలి. రెండు వదిలేసి నువ్వేం చెయ్యాలి? సన్యాస యోగ యుక్తాత్మ యోగం చెయ్యాలి. జ్ఞానంతో కూడినటువంటి యోగం చెయ్యాలి. అప్పుడు సన్యాస యోగ యుక్తాత్మ విముక్తో మాముపైష్యసి. అప్పుడు నువ్వు విముక్తిని పొందుతావు. అంతేగాని నేనేదో దానం చేశాను, ధర్మం చేశాను, యజ్ఞం చేశాను, పూజ చేశానంటే పూజ చేస్తే పూజాఫలం వచ్చేసింది, యజ్ఞం చేస్తే యజ్ఞఫలం వచ్చింది, దానం చేస్తే దాన ఫలం వచ్చింది. అలాగే నువ్వు సాధన చేసేవనుకో దానికి సంబంధించింది అది వస్తుంది. ఏ దేవతలను ఆరాధిస్తే అది కూడా వస్తుంది. అంచేత నువ్వేం చెయ్యాలి? ఏమీ చేసేయను అనకూడదు, నీ మీద పెట్టుకోకూడదు. మొత్తం అంతా ఏం చేయాలి? సమర్పయామి. పత్రం పుష్పం ఫలం తోయం ఇచ్చేసామనుకోండి, ఇంకా మనది ఏదీ లేదు. ఆకు లేదు మన దగ్గర, ఆకు ఆయనకి వేసేసాం. ఆకులో ఏం వడ్డించేవో అదంతా ఆయనకే చెందుద్ది. ఆకు మన ఎదురుగుండగా పెట్టుకుని అందులో చుండులు, గారెలు, పూర్లు పెట్టారు అనుకోండి, ఎవరికి చెందుతాయి? మనకు చెందుతుంది. అందుకని మనం పెద్ద చక్కగా నీళ్ళు తెచ్చుకుని కృష్ణ అర్పణం అని చెప్పేసి ఇది నాకు కాదు ఆయనకి అన్నాడు అనుకోండి, ఎక్కడికి వెళ్తుంది? చక్కగా కరోసి దర్శనాచి అజ్ఞోజి దదాశితు ఎత్త తపస్సు కౌంతోయ తత్కురుష్యం అదర్పణం. నీ మీద పెట్టుకోపో. నువ్వు ఏది పెట్టుకున్నా సరే ఎత్ కరోసి, ఏదేది చేస్తే అన్ని అలాగే వచ్చండి, చేసిందల్లానే ఎత్ కరోసి. కరోసి అంటే ఏంటండి? చెయ్యటం. ఎత్ కరోసి యత్ దర్శనాసి యజ్ఞోషి
ఏ దదాసి, నువ్వు తిన్నది కానీ, నువ్వు ఇచ్చింది కానీ, నువ్వు చేసింది కానీ ఏదైనా సరే తపస్ససి కౌంతేయ, అక్కడికి నువ్వు తపస్సు చేసావు, దానం చేసావు, ధర్మం చేసావు, లేదా పాపం చేసావు, లేదా పుణ్యం చేసావు, నువ్వు ఏదైతే చెయ్యి తపస్ససి కౌంతేయ, నువ్వు సాధన చేసావు. అది కూడా నేను సాధన చేశానని చెప్పకు. సాధన చేసానని చెప్తే ఎవరి ఖాతాలోకి వస్తుంది? నీ ఖాతాలోకి వచ్చాను. ఇది జ్ఞానం. సాధన చేశానండి, నేను శ్లోకాలు బాగా నేర్చుకున్నానండి, నేను ఉపన్యాసం చెప్పానండి, నీ మీద పెట్టుకోకు. ఏదైనా సరే కరోచి, ఏది చెయ్యి, నేను చేశానని అనుకో. నేను చేశాను అన్నావా, నీ ఖాతాలోకి వచ్చాను. నేను పెట్టానండి, నేను ఇచ్చానండి, నీ మీద ఏమైతే పెట్టుకున్నావో నీవు ముక్తిని పొందడం నీ వల్ల పది. నేను నీకు భర్తను కనుక నేను ఏమన్నా సరే నువ్వు పడి ఊరుకు ఉండాలన్నాడు అనుకోండి, అది తగులుకున్నది. ఇంకా ఎవడికి భర్త, ఎవడికి భార్య, ఎవరి పిల్లలో, అదొక నటన, అదొక నాటకం. ఆడు కర్మ అనిపించడానికి వచ్చాడు, ఈవిడి మీద పెత్తనం చేయడానికి రాలేదు అతను. అంటే ఏం పోవాలి మనకి? ఏం పోవాలి? అహంభావన పోవాలి. అహంభావన అంటే అహంకారం కాదండి. నేను పురుషుణ్ణి, లేకపోతే నేను స్త్రీని. స్త్రీని అనుకో, పురుషుణ్ణి అని కూడా అనుకో. నీ మీద ఏది పెట్టుకోకు. యత్ కరోషి, యద్ అశ్నాసి, యద్ జ్ఞూహోచి, దాదాది నువ్వు ఏం తింటున్నావో, ఏం తాగుతున్నావో, ఏం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో అంతా కూడా మదర్పణం. ఎవరికి ఇచ్చేది? ఆ పరమాత్మకి ఇచ్చి. ఆ పరమాత్మ ఎవడు? నీలో ప్రత్యేగాత్మ రూపంలో ఉన్నాడు. నువ్వేది నువ్వు కాదు, ఏది నువ్వు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్నో సార్లు చెప్తున్నాను. మీరెవరో మీరు చెప్పినట్టుగా మేము వింటున్నామండి, సాధన చేస్తున్నామండి, చదువుతున్నామండి, మాకేమీ కనపడతలేదండి, మాకేమీ దొరుకుతలేదండి అన్నారు అనుకోండి. ఒకటి బాగా పెట్టుకోండి. ఏంటి? మీరెవరో తెలియకపోయినా ఎవరు కాదో మీకు తెలియాలి. ఏనా అర్థమైంది మాట? మీరెవరో తెలుస్తులేదు, ఇంకో రూపంలోంచి రండి, మీరెవరు కాదో తెలుసుకోండి. ఎవరు మీరు? శరీరం, స్త్రీ శరీరం, లేదా పురుష శరీరం కాదు. చెప్పారు కదా, శరీరం నువ్వన్నారా? అనలేదు కదా, కాదు. అయితే ప్రాణమా? అది కూడా కాదు. ఇది జ్ఞానేంద్రియాలా? కాదండి. అంతరేంద్రియాలా? అవి కూడా కాదండి. కర్మేంద్రియాలా? అవి కదా. శరీరం కానీ, ప్రాణం కానీ, మనసు కానీ, ఇంద్రియాలు కానీ ఇవన్నీ ఏంటి? ప్రకృతి సముదాయం, ప్రకృతితో నిర్మితమైంది. ప్రకృతిలోని తమో గుణాంశంతో మన శరీరం తయారైంది. అంటే ప్రకృతిలోని తమో గుణాంశంతో పంచభూతాలు ఏర్పడినాయి. ఆ పంచభూతాలు పరిణామం చెంది 25 తత్వాలుగా విభజించబడి శరీరం వచ్చింది. పంచభూతాల కంటే ఆ లోపల ఉన్నటువంటి ఇంకొక భూతాలు ఉన్నాయి, అవి సూక్ష్మభూతాలు అంటారు. ఇవి పంచభూతాలు, స్థూలభూతాలు అంటారు. సూక్ష్మభూతాలలోని రజోగుణాంశంతో ప్రాణాలు, కర్మేంద్రియాలు పుట్టినాయి. అలాగే ఆ ప్రకృతిలోని సత్వగుణాంశంతో అంతరేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు పుట్టినాయి. జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు ప్రకృతిలోని సత్వగుణాంశం. కర్మేంద్రియాలు, ప్రాణాలు రజోగుణానికి సంబంధించినవి. శరీర అవయవాలన్నీ కూడా కాళ్ళు, చేతులు అవయవాలన్నీ ఆకారం, స్త్రీ పురుష ఆకారాలతో జన్మమరణాలతో కూడింది. ఇది తమోగుణాంశం. సత్వగుణ, రజోగుణ, తమోగుణాంశాలతో కూడినటువంటి ఈ సముదాయం ప్రకృతి స్వరూపం. ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు, ప్రకృతి స్వరూపం వేరు, నేను వేరు. అలాగే నువ్వు కూడా ప్రకృతి స్వరూపానివి కాదు. ప్రకృతి పురుషం చైవ విద్యాది ఉభావతి. ఈ ప్రకృతి పురుషుడు అనాది నుంచి ఉన్న రాజు లేదు. కానీ ప్రకృతికి దీనికి భేదం ఏంటి? ప్రకృతి వికారాలతో కూడుకున్నటువంటి. వికారం అంటే ఏంటండి? పరిణామం చెందడం. పుట్టిన దగ్గర నుంచి పుట్టినట్టుగా ఉండదు, పరిణామం చెందుతూ ఉంటుంది, ఎదుగుతుంది. పరిణామం చెంది బాల్యమో, కౌమారమో, యవ్వనం, వార్ధక్యమో మార్పు చెందుతూ ఉంటుంది. వాటికి వికారములు అని పేరు.
వీటికి షడ్భావ వికారం, 6 రకాల వికారాలు చెప్పారు. అస్థి జాయితే వర్ధతే విప్రణమతే అపక్షీయతే వినశ్యతి. ఇది శరీరం సత్యమా? సత్యమైతే పోకూడదు కదా, పరిణామం చెందకూడదు కదా. వచ్చిన కానీ ఒకరోజు నిదానంగా ఉండకుండగా, నిబ్బరంగా ఉండకుండగా నిరంతరము పరిణామం చెందిపోతాం. అదే నువ్వు కాదు. అంటే పంచభూతాలతో తయారైనటువంటి వస్తువు పోయింది కానీ సూక్ష్మభూతాలతో తయారైనటువంటి వస్తువు పోలేదు. సూక్ష్మభూతాలతో తయారైనటువంటి వస్తువు ప్రాణాలు, ఇంద్రియాలునే, వాటిలో స్వభావం ఏర్పడుతుంది. ఇప్పుడు మనం ఏం ఆలోచించినా, ఏ పని చేసినా దేని మీద రికార్డ్ అవుతుంది? మనం చొక్కా దొడుకుని ఈదినప్పుడు వెళ్తే చెమట, ఆ దుమ్ము ధూళి దేన్ని ఆశ్రయించుంది? మన అంతఃకరణాన్ని పాపపుంజి పొలాలు ఆశ్రయించున్నాయి. దుమ్ము ధూళి చొక్కాను ఎలా అంటుకుంటున్నాయో అట్టి మాదిరిగా నీకు మనసు అంటూ ఉంటే మనసులో ఏది రికార్డ్ అవుతుంది? నువ్వు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేవనుకో, దారిలో ఏమేం చూసేవంతా నీ మనసులో రికార్డ్ అయిందా? ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత దారిలో ఎవరు దెబ్బలాడుకున్నారో, ఎవరిని ఏమనుకున్నారో, ఎవరిని ఎడదీశారో, నువ్వు విడదీయడానికి వెళ్తే ఎవరిని నీ మీద 2 వాళ్ళు వేసాడో, అదంతా కూర్చుని ఆలోచిస్తా. దేని మీద పడిందా రికార్డు? దేని మీద? శరీరం మీద కాదు, నీ మనసు మీద పడింది. అంటే మనసు అంటూ ఉంటే మనసు మీద మొత్తం రికార్డు పడతానే ఉంది. పుట్టిన దగ్గర నుంచి ఈ భార్య మంచోడు, బాధ్యత, భర్త మంచోడా, ఏం చేశారు, పుణ్యం చేశారా, పాపం చేశారా, సాధన చేసేయడానికి కూర్చున్నప్పుడు అదంతా మనసులో ఏమేమి ఆకులో ఏమేమి వడ్డించారో చిన్నప్పటి కాడి నుంచి అది రావట్లేదు, అది చూసుకోవట్లేదు. మీరు ఆ చేసినటువంటి అన్ని కూడా పాప సంబంధించినవే ఉంటున్నాయా? పుణ్యాన్ని కూడా ఉంటున్నాయి కదా. ఆ పాప పుణ్యాలకు సంబంధించినటువంటి ఫలితం మొత్తం ఎవరికి చెయ్యాలి? కరోచి దర్శనాది జుహోచి దాదాది శతు కృష్ణార్పణం స్వాహ. భగవద్గీత చదివారు, చదవడం అధ్యాయం పూర్తి చేశారు. చిట్ట చివరిలో ఉన్నారు, నమో భగవతే వాసుదేవాయ, వాసుదేవాయ స్వాహ. ఎందుకన్నారు అలాగని? శ్లోకాలన్నీ మీరేనా చదివారు? మరి మీరు చదివిన తర్వాత చిట్ట చివరిలోకి వెళ్ళిన తర్వాత ఏమంటున్నారు? వాసుదేవాయ స్వాహ. నాకు కాదు, నేను కాదు, మరి ఎవరు? వాసుదేవాయ స్వాహ, ఆయనకి ఇచ్చేసాం. అంటే ఇప్పుడు మీకు భగవద్గీత పారాయణ చేయడం వల్ల వచ్చిన ఫలితం రికార్డ్ అవ్వలేదు. ఎందుకని? మీరే కాదు స్వాహ నేను ఇచ్చేసాను శ్రీరాములు గారికి, చంద్రబాబు గారికి. అనకపోతే మీ రికార్డు అవుతుంది. ఆ శ్లోకాలు చదవడం వల్ల వచ్చినటువంటి పుణ్యం మీ ఖాతాలో రికార్డు అవుతుంది. స్వాహ అనేసారు కదండి, మీకు రికార్డు అవుతాం. అంచేత ఏం చేయాలి? తినినా తాగినా ఏం చేసినా సరే మొత్తం అంతా కూడా ఆయనకి సమర్పించేసారనుకోండి. అలా చేస్తే శుభాశుభ ఫలైరేవం మోక్షే కర్మ పొందాలి. కర్మలకు సంబంధించినటువంటి ఫలితం ఆహుతి అయిపోయింది కదండి. ఆహుతి అయిపోతే ఇంకా మనసులో ఏమి లేదు, ఆ ఫలితం లేదు. ఫలితం ఉంటేనే మనసు ఉన్నట్టు, ఫలితం పోతే ఇంక మనసు లేదు. ఫలితం తీసేసారు కదండి, మనసులోని శుభం లేదు, అశుభం లేదు. అదే ఆత్మ. అని అర్థమైంది. ఎందుకని మనసులో శుభాన్ని అశుభాన్ని రెండింటిని తీసేస్తే అదే ఆత్మ. నాకు తెలుస్తలేదండి, నాకు కనపడతలేదండి అంటున్నాడు. ఏం కనపడుతుంది? మనసులో ఏమున్నా ఆత్మే మనసు. ఆ మనసులో అన్ని తీసేసి ఖాళీ చేసేసారండి, అదే ఆత్మ. ఖాళీ అయిపోతే ఆత్మ కిక్కిసిపోయి బస్సు నిండా జనాలను ఎక్కించేసినట్టుగా మనసు నుండి ఎక్కించేస్తే ఏమైంది అక్కడ? ఆత్మ ఎలా కనపడుతుంది? ఆత్మ నిరాకారమైనటువంటి చైతన్య స్వరూపమే ఆత్మ. అంచేత సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తు న ప్రియ ఏ భజంతి తు మాం భక్త మైతే తేషు సాప్యహం. చూడండి, దేవుడికి సమోహం సర్వభూతేషు, సర్వ అంటే సమస్త ప్రాణికోటి. సమోహం
దేవుడికి ఎవరి మీద కూడా ద్వేషం కానీ ప్రేమ కానీ లేదట. నా ద్వేషోస్తి నా ప్రియ. ప్రియం అంటే ఏంటి? ప్రేమ. ద్వేషం అంటేనా? దేవుడికి ఏ జీవుడి మీద కూడా ప్రేమ కానీ ద్వేషం కానీ లేదు. వేషాలు వేసుకుని వచ్చినటువంటి వాడికి నేను దేవుడికి నీ గురించి ఏం చెప్పంటుంటాడండి. వేషం వేసుకుని వచ్చి అది ఏదో ఆయన దేవుడు తెలిసిపోయినట్టు ఈయన మాట ఆయన ఎంటున్నట్టు. అది కపటం, నటన, నాటకం. అలాగా ఎవ్వడి మాట వినిపించుకోడు. దేవుడికి ఎవ్వరి మీద ప్రీతి లేదు. నా ప్రియ, నాకు ఎవడి మీద ప్రేమ లేదు. నా ద్వేషి, నాకు ఎవడి మీద కోపం లేదు. ఎవడి మీదైనా ప్రేమ కానీ కోపం కానీ ఉందనుకోండి, అతను దేవుడు లేదు. ఇప్పుడు చెప్పండి, దేవుడు అంటే ఏంటి? దేవుడు అంటే అన్న ఒక వ్యక్తి. మనం మనుషులు కనుక మనకు అవసరాలు ఉన్నాయి కనుక రెండు కూర్చొని కొంచెం కాఫీ తాగాను కానీ అతని మీద ప్రేమ కలిగింది. ఎందుకంటే నీకు కాఫీ అవసరం. నీకు భోజనం పెట్టేటంటే కూర్చోబెట్టి ఫ్యాన్ వేసాడు అనుకోండి, అమ్మయ్య ఎంత చెమట పట్టేసి ఉంది చెప్పలేగేసాడు అని నీ మీద ప్రేమ కలిగింది. ఆయన శరీరం లేనటువంటి వాడికి నువ్వు ఏమిచ్చి సంతోషపెట్టగలుగుతావు? ఆయన్ని శరీరం లేదు, ఫ్యాన్ వేస్తావా, కిషన్ కరెట్టి చిరుతావా, భోజనం పెడతావా, కాఫీ ఇస్తావా? ఏమిస్తే నీకు ప్రీతి కలుగుద్ది? ఆయనకి నీ మీద కలగదని చెప్తున్నాడు. అలాగని చెప్పి నువ్వేమీ ఇవ్వలేదా కదా, ఆయనకి ద్వేషం కూడా లేదు. ఏమైంది? సమోహం సర్వభూతేషు. ఉపకారం చేసినటువంటి వాడు, అపకారం చేసినటువంటి, పుణ్యం చేసినటువంటి వాడు, పాపం చేసినటువంటి వాడు, సమోహం సర్వభూతేషు. నాకు అందరూ సమానమే. మనం అనుకుంటాం అనమాట, నేను రామాన్ని చకపోడేస్తాను కదా, నేనంటే దేవుడికి చాలా ఇష్టం అండి అనుకుంటాడు. ఈడు భావన అది. దేవుడికి మాత్రం అదేముండదు. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి నా ప్రియ. నాకు వాడి మీద ద్వేషం కానీ ప్రేమ కానీ ప్రీతి కానీ ఏమి లేదు. నేను సమానంగానే చూస్తాను. ఎందుకని? అందరూ ఆయనలోనే ఉన్నారు, అందరిలోనే ఆయనే ఉన్నాడు. అందరి యొక్క ఆత్మ ఆయన స్వరూపమే. ఎవరిని ప్రేమిస్తాడో ఎవరిని ద్వేషిస్తాడు, అందరూ వాళ్ళైతేనే. ఏ భజంతి మాం భక్త మైతే తేషు శాప్యహం. అంచేత ఈ జ్ఞానం తెలుసుకుని ఎవడైతే వాడే చేసుకోవాలి. ఎవడు దానం చేసుకున్నాడో, ఎవడు ధర్మం చేసుకున్నాడో, ఎవడు సత్కర్మ చేసాడో, ఎవడు పుణ్యకర్మ చేసాడో అది వాడికే చెందింది. జ్ఞానం తెలుసుకున్నాడు కదా, మోక్షం వస్తుంది, కర్మ నశించదు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అంతేగాని వేరే విధానంలో కర్మలు నశించదు. ఏం చేసుకోవాలన్నా అతనే చేసుకోవాలి, ఆయన చేయడు. భజంతు మాం భక్త అంటే పరమాత్మను తెలుసుకుని పరమాత్మను కూర్చున్నటువంటి సాధనానుష్ఠానాలు ఎవడైతే చేసుకుంటూ ఉంటాడో, ఎవరినైతే భగవంతుడి మీద భక్తితోటి కొడుతూ ఉంటాడో అటువంటి వాడికి ఆ పరమాత్మ ఇప్పుడు చేలోకి వెళ్ళి చక్కగా నీరు పెట్టి విత్తనాలు పాతి ఎవడు బాగా చేసాడో వాడి మీద భూమికి ప్రీత ఫలితం బాగా ఎత్తుంది కదండి. ఎవడు బాగా చేయలేదో వాడికి ఫలితాన్ని ఇవ్వలేదు. వాడి మీద ద్వేషమా? ఎవరికే భూమి ఉందండి, అతనికి ఒక ఎకరం చేరుందండి, బాగా దమ్ము చేసాడు, ఊడిసాడు, విత్తనాలు చల్లాడు, బాగానే కలుపు కట్ట లేకుండా కాపలాగా చాలా బాగా చూసాడండి, చాలా ప్రేమగా చేసాడు, మంచి ఫలితం పంట వచ్చింది. ఒకడు పక్కన ఉన్నటువంటి వాడు బతుకుడు, సరిగ్గా నీరు పెట్టలేదు, బాగా చూడలేదు, వాడికి పంట సరిగ్గా ఇవ్వలేదు. బాగా చేయలేదు కనుక ఆడంటే ద్వేషం ఆవిడికి, వీడు బాగా చూసాడు కనుక వీడంటే ప్రేమ అన్నారనుకోండి, ఆవిడ నవ్వుద్ది. ఎవరు? భూమికి ఏమైనా సంబంధం ఉందా? ఏమైనా సంబంధం ఉందా? మరి ఎందుకు బాగా పండించి పంట ఇచ్చింది అతనికి? అతనికి పంట ఇచ్చింది, ఇతనికి ఇవ్వలేదేటండి? మరి తేడా చేయలేదు భూమి? తేడా చేయలేదు? బాగా ఆలోచన చెప్పండి, కంగారు పడకండి. వీడికేమో ఫుల్గా పండించింది, ఆవిడకేమో పంట ఇవ్వలేదు, మరి భూమి తేడా చేయలేదు, వీడికి అన్యాయం చేయలేదు, భూమి చేసిందా? వీడి చేయటంలో ఉంది అదంతా, అంతే. ఆవిడలో ఏమీ లేదు. ఎవడు బాగా చేసుకుంటాడో వాడికి వచ్చింది, ఎవడు బాగా చేయలేదు వాడికి రాలేదు. దేవుడు అలాంటి
దేవుడికి ఎవడి మీద ప్రేమ లేదు, ద్వేషము లేదు. ఎవడు ఏ రకంగా చేసుకుంటాడు, దేవుడు ఒక క్షేత్రం అని అంటాడు. ఆ క్షేత్రాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటావో ఆ షూట్ తెలియాలి, ఆ కీలు తెలియాలి, ఆ సులువు తెలియాలి, ఆ కర్మ విధానం తెలియాలి, ఆ జ్ఞానం తెలియాలి. తెలుసుకుని నువ్వు దేవుడిని ఉపయోగించుకోవాలి. నువ్వు మోక్షానికి ఉపయోగించుకుంటావా, మోక్షానికి ఉపయోగపడతాడు. లేదు దేనికి ఉపయోగించుకోవాలనుకుంటే దానికి ఉపయోగపడతాడు. దొంగతనం చేయటానికి ఉపయోగించుకోవాలనుకుంటే దేవుడిని దానికి ఉపయోగపడతాడు. ఎందుకని మొత్తం అంతా దేవుడే కదా. దేవుణ్ణి వీడు ఎలా ఉపయోగించుకోవాలి, ఎలాంటి కర్మ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసుకోవాలి. ఏమర్థమైంది దేవుడి గురించి? దేవుడి విషయంలో ఎవరికి దోచిన విధానంలో వాళ్ళు చెప్తారు. భూమి బాగా పండించిందంటే ఆయనకి చాలా ఇష్టం భూమి, ఈయనంటే భూమికి ఇష్టం లేదంటే ఎలాగో సేమ్ దేవుడు అదే విషయం. దేవుడు మనకా చేయటం మనమే చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? మోక్షం కావాలంటే ఏం చేసుకోవాలి, స్వర్గం కావాలంటే ఏం చేసుకోవాలి, నరకం కావాలంటే ఏం చేసుకోవాలి, మళ్ళీ ఏ పశుపక్ష్యాదులు జన్మ రావాలంటే ఏం చేయాలి, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనిషి జన్మే రావాలంటే ఏం చెయ్యాలి. అది ఎంత ఎవరు చెయ్యాలి? ఆయన చెప్పడం. శాస్త్రం చెప్తుంది. శాస్త్రం తెలియాలి, గురువుల ద్వారా తెలుసుకోవాలి. తెలుసుకున్నటువంటి వాడు ఏ భజంతితో మాం భక్త్య మైతేషు శాప్యం, వీడి చేతిలోనుంది. ఆ రహస్యం అంతా వీడి చేతిలో ఉంది. అంచేత అభిషేక్షు దురాచారో భజతే మామనన్య చూడండి 30 శ్లోకం. సాధురేవసమంతవ్య సమ్యక్యవశి వహితోకి సహ అభిషేక్షు దురాచారం. భగవంతుడికి భక్తుడని దురాచారుడని లేదు. ఇదేమన్నాయివ్వండి, మనకే ఉంది. వీడు చాలా భక్తుడండి, వీడు చాలా మంచోడండి, వీడు దుర్మార్గుడండి. అభిషేక్షు దురాచారం. ఎంతటి దురాచారవంతుడైనా సరే నాకు సంబంధం లేదు. ఆడికే పుణ్యం చేసుకుంటే ఇప్పుడు మనం ఎవరిని తిట్టామనుకోండి, ఎవరికే ఎవరిని తిట్టామో వాడు తీసుకోలేదనుకోండి, ఎవరికి చెందుద్దండి అది? నేనేం తీసుకోవట్లేదని అన్నాడు అనుకోండి. ఎక్కడ మీరు ఎవరికన్నా ఏదన్నా ఈ దానం పట్టుకెళ్ళి ఇవ్వబోయారనుకోండి, నాకు వద్దండి మీరు ఉంచుకోండి అంటే ఎవరికి చెందుద్ది అది? అట్టి మాదిరిగా తీసుకోకూడదు. అభిషేక్షి దురాచారో భజతే మా అనన్య బాబు. ఈ శ్లోకం వచ్చేవారని చెప్పుకుందాం, ఇంతటితో ముగించుకుందాం. అది ఓం తత్సత్. ఆత్మబంధువులారా, సరిగ్గా మనసు పెట్టి కంగారు పడకుండా వినండి. ప్రతి శ్లోకము భగవంతుడు అంటే ఏంటి, ఎక్కడున్నాడో ఎలాగున్నాడో సరిగ్గా గురి పెట్టి తెలుసుకోవాలి. మన చేతిలోనే ఉంది, మనం చేసుకోవడంలోనే ఉంది. చక్కగా కర్మ, ఉపాసన, యోగం, జ్ఞానం అంచెలంచెలుగా అంతఃకరణాన్ని శుద్ధం చేసుకుని మోక్షం పొందాలి. కర్మ వదిలేయాలి మనల్ని. కర్మ బంధించింది, కర్మఫలాలు బంధించినవి. కర్మఫలాలు వదిలేసి సిద్ధిని పొందాలంటే ఎలాగ చేసుకోవాలో తెలుసుకోవాలి. చాలా చెప్పుకున్నాం. ఇలా ప్రశాంతంగా కూర్చుని గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురురేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సోహం. ఈ మంత్రాలను కూడా అర్థయుక్తంగా తెలుసుకొని సోహం భావంలో ఉండడమే. కంగారు పడకూడదు. ఏది కూడా నిర్ణయించుకోకుండా సావధానంగా శ్వాసను గమనిస్తూ ఉండండి. శ్వాస మనసు ఆగిపోయేదాకా వదిలిపెట్టకూడదు. అలాగని ఇప్పుడే అక్కడ దాకా పట్టుకోమని కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఎంతంత అవకాశం అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా ఏకాగ్రతగా గమనిస్తూ ఉన్నాను. ఓం